హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అరుణాచలం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రీన్పై చూపిస్తున్న వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హౌ టు గో అరుణాచలం. అరుణాచలానికి బస్, ట్రైన్, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఫ్లైట్లో కనుక వెళ్ళినట్లయితే అరుణాచలానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి పుదుచ్చేరి ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుండి అరుణాచలం 91 km ఉంటుంది. బస్ లేదా క్యాబ్లో వెళ్ళొచ్చు. తిరుపతి నుండి అరుణాచలంకి రెగ్యులర్గా బస్సెస్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 150 ఛార్జ్ చేస్తారు. ట్రైన్లో వెళ్ళినట్లయితే చెన్నై రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్సులో వెళ్ళొచ్చు. లేదా అరుణాచలానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కాట్పాడి జంక్షన్ లేదా తిరువన్నమలై. మన తెలుగు స్టేట్స్ నుండి తిరువన్నమలైకి ట్రైన్స్ వీక్లీ వన్స్ మాత్రమే ఉంటాయి. చెన్నై నుండి తిరువన్నమలై అరౌండ్ 5 hours టైం పడుతుంది. సో బెటర్ ఆప్షన్ అయితే కాట్పాడి జంక్షన్. కాట్పాడి నుండి తిరువన్నమలై 2 hours టైం పడుతుంది. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో ట్రైన్ డీటెయిల్స్ గురించి చెక్ చేయండి. మన ఛానల్లో కాంచీపురం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంది. అలాగే చెన్నై ట్రావెల్ బ్లాగ్ వీడియో కూడా ఉంది. చూడని వాళ్ళు చూడండి. నా ఛానల్లో 2-3 వీడియోస్ చూడండి. నేను చెప్పే కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలంలో ఇక్కడ స్టే చేయాలి. అరుణాచలంలో మేము స్టే చేసిన హోటల్ మానస సరోవర్ హోమ్స్. ఇక్కడ నుండి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. టెంపుల్ కి దగ్గరలో ఉన్న హోటల్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మేము స్టే చేసిన హోటల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉడిపి హోటల్ ఉంటుంది. అక్కడ ఫుడ్ బాగుంటుంది. మేము స్టే చేసిన హోటల్ ఇదే. మేము ఈ హోటల్లో రూమ్ బుక్ అయితే చేసుకోలేదు. అక్కడికి వెళ్ళే రూమ్ తీసుకున్నాం. అరుణాచలంలో చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ గురించి చెప్తాను. అరుణాచలంలో 3 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో కూడా రూమ్స్ తీసుకోవచ్చు. వాటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ వన్ శేషాద్రి ఆశ్రమం. శేషాద్రి ఆశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 1 month ముందు నుండే రూమ్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. సెకండ్ది రమణాశ్రమం. రమణాశ్రమంలో రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 1 or 2 months ముందు నుండే రూమ్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. వీళ్ళ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళే రిప్లై ఇస్తారు. అలా కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. రూమ్ బుక్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళినట్లయితే రూమ్స్ ఖాళీ ఉంటే రూమ్స్ ఇస్తారు. వీళ్ళు వీలైనంత వరకు ఫ్రీ రూమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. థర్డ్ది ఆంధ్ర ఆశ్రమం లేదా శివ సన్నిధి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అరుణాచలం వస్తే ఈ 3 ఆశ్రమాల్లో తప్పక సందర్శించాల్సిన ఆశ్రమాలు 2. ఒకటి శేషాద్రి ఆశ్రమం, 2 రమణాశ్రమం. 2 ఆశ్రమాలు చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి. ఈ ఆశ్రమాలే కాకుండా తమిళనాడు టూరిజం వాళ్ళు అరుణాచలం వచ్చే భక్తుల కోసం కాటేజెస్ నిర్మించారు. అదే యాత్రి నివాస్ కాటేజెస్ లేదా ఆలయం రెస్టారెంట్. ఇక్కడ రూమ్స్ 900 నుండి స్టార్ట్ అవుతాయి. రూమ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ లింక్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం రూమ్ బుక్ చేసుకొని రండి. ఇక్కడ పౌర్ణమి రోజుల్లో వస్తే రూమ్స్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఫ్రీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. నేను యాత్రి నివాస్ కాటేజెస్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ రూమ్స్ చాలా బాగుంటాయి. రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలో కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అరుమిగో అప్పర్ సామింగల్ మఠం వస్తుంది. ఇది తమిళ్ వాళ్ళకి సంబంధించిన మఠం. ఇక్కడ సింగిల్గా వెళ్ళినట్లయితే లాకర్స్ ఉంటాయి. లాకర్స్కి 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. నాన్ ఏసీ రూమ్స్ అయితే 600, ఏసీ రూమ్స్ అయితే 1000 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన వాటి గురించి అన్నీ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అరుణాచలంలో ఏ ప్లేసెస్ చూడాలి. స్క్రీన్ పై చూపిస్తున్న ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి 3 days టైం పడుతుంది. ఇవన్నీ చూడలేమనుకున్న వాళ్ళు అరుణాచలం టెంపుల్, రమణాశ్రమం, గిరి ప్రదక్షిణ చేయండి. అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అనగా అరుణ, ఎర్రని లేదా పాపములను హరించున్నది అని అర్థం. అచలం అనగా కొండ, అరుణాచలం అనగా ఎర్రని కొండ అని అర్థం. తమిళనాడులో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అనమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువానూరుల కంటే మిన్నయాన్ని భక్తులు విశ్వసిస్తున్నారు.
అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచై విశ్వకర్మచై నిర్మించబడిందని, దీని చుట్టూ అరుణమనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞచై ఏర్పాటు చేశారని స్కంద పురాణ తరగతమైన అరుణాచల మహత్యంలో ఉంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతున్నాయి. అందుచేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయంలో కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చెయ్యాలి. బరువు ఎక్కువగా ఉన్నటువంటి మీ కూడా తీసుకెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజుల్లో ఎక్కువ మంది చేస్తారు. స్క్రీన్పై చూస్తున్నట్లయితే 8 లింగాలు గిరి ప్రదక్షిణ చేసే దారిలో మీకు కనిపిస్తాయి. వాటిని కూడా దర్శించుకోండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామివారిని తలుచుకొని ప్రారంభించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పకుండా తీసుకోండి. మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నం దానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ నడవలేని వాళ్ళు ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరిస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 9 లోపు పూర్తి చేయండి. సాయంత్రం 4 తర్వాత మొదలు పెట్టండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చేయండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శేషాద్రి ఆశ్రమం, రమణాశ్రమం కూడా వస్తాయి. వాటిని కూడా చూడండి. అరుణాచలం టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? డే 1 మీరు అరుణాచలం టెంపుల్ గిరి ప్రదక్షిణ చేయండి. నెక్స్ట్ డే కాసేపు రెస్ట్ తీసుకొని రమణాశ్రమం, శేషాద్రి ఆశ్రమం చూడండి. అరుణాచలంకి ఎలా వెళ్ళాలి, అకామిడేషన్ చెప్పాను కాబట్టి మీకు వీలైనట్లుగా ప్లాన్ చేసుకో. టోటల్ బడ్జెట్ పర్ హెడ్ వచ్చేసి 5000. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.